Verbal communication is a type of oral communication wherein the message is transmitted through the spoken words. అసలు మెసేజ్ని ఎలా పంపిస్తారని చూస్తే కనుక మనం స్పోకెన్ వర్డ్స్ ద్వారానే మెసేజ్ని పంపిస్తాం. Here the sender gives words to his feelings and thoughts and ideas and opinions and expresses them in the form of the speeches and discussions and presentations and conversations. అయితే కన్వర్సేషన్స్ రూపంలో లేకపోతే ప్రజెంటేషన్ రూపంలో లేకపోతే డిస్కషన్ రూపంలో లేకపోతే స్పీచెస్ రూపంలో తన యొక్క ఒపీనియన్ కానీ ఐడియాస్ కానీ థాట్స్ కానీ ఫీలింగ్స్ కానీ వీటన్నిటినీ కూడా తెలియచేయడం అనేది చేస్తారన్నమాట. తన మనసులో ఉండేటటువంటి భావాలకి వర్డ్స్ రూపంలో తను తెలియచేయడం అనేది జరుగుతుంది. అదే వెర్బల్ కమ్యూనికేషన్ అని అంటాం అన్నమాట. ఇక్కడ వెర్బల్ కమ్యూనికేషన్ ప్లేస్ ఏ క్రూషియల్ రోల్ ఇన్ ప్రజెంటేషన్. వెర్బల్ కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్ అయినటువంటి రోల్ని ఇక్కడ ప్రజెంటేషన్ అనేది క్రూషియల్ రోల్ని పోషిస్తూ ఉంటుంది. యాజ్ ఇట్ అలౌస్ ద ప్రెజెంటర్ టు కన్వే దేర్ మెసేజ్ ఎఫెక్టివ్లీ టు ద ఆడియన్స్. ఎంత బాగా చెప్తే ఆడియన్స్కి బాగా మనసులు కత్తిపోతుంది, ఎంత బాగా చెప్తే వాళ్ళు విని దాన్ని నేర్చేసుకుంటారు అన్నంత ఎఫెక్టివ్గా చెప్పడం. The kinds of verbal communication techniques used in the presentation. అంటే following are the some types of verbal communication techniques commonly used in the presentation. అంటే కొన్ని కామన్గా యూజ్ చేసేటటువంటి verbal communication techniques ఇక్కడ ఇచ్చారన్నమాట. Kinds of verbal communication techniques used in the presentation ఉపయోగించేటటువంటి ఎన్ని రకాలైనటువంటి verbal communication techniques ఉన్నాయో ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ expository speech, నెక్స్ట్ వచ్చి పర్సువేసివ్ స్పీచ్, డెమాన్స్ట్రేటివ్ స్పీచ్, ఇన్ఫర్మేటివ్ స్పీచ్, ఇంటరాక్టివ్ స్పీచ్, క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్. నెక్స్ట్ వచ్చి నారేటివ్ స్పీచ్, కంపారిటివ్ స్పీచ్, మోటివేషనల్ స్పీచ్, ఇన్స్ట్రక్టివ్ స్పీచ్, హ్యూమరస్ స్పీచ్, డిబేట్ స్టైల్ స్పీచ్. అంటే వీటన్నిటిని ఒక్కొక్కటి ఒక్కొక్క సందర్భంలో ఉపయోగించడం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. అంటే మనకి ఉండేటటువంటి స్పీచెస్లో రకాలన్నమాట. ఎన్ని రకాల స్పీచ్ని ఇవ్వచ్చు, స్పీచెస్లో రకాలు ఎన్ని ఉన్నాయి, ఏ సందర్భాన్ని బట్టి ఏ స్పీచ్ని మనం ఉపయోగిస్తే ఎఫెక్టివ్గా ఉంటుంది అని చెప్తున్నారు ఇక్కడ. ఇక్కడ ఫస్ట్ వన్ ఎక్స్పోజిటరీ స్పీచ్లో దిస్ టైప్ ఆఫ్ వర్బల్ కమ్యూనికేషన్ involves the explaining or the describing a concept and the process or ideas in a clear and organized manner. It often follows a logical sequence and aims to educate or the inform the audience. అయితే ఈ రకమైనటువంటి వెర్బల్ కమ్యూనికేషన్లో ఏమి ఉంటాయంటే బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారన్నమాట, అలాగే డిస్క్రైబ్ చేస్తారంటే వర్ణించి చెప్తారు. అక్కడ ఉండేటటువంటి కాన్సెప్ట్ ఏ విషయాన్ని అయితే చెప్తున్నారో దాన్ని డిస్క్రైబ్ చేస్తూ దాన్ని వర్ణిస్తూ చెప్పడం అనేది జరుగుతుంది. ఆ ఐడియా ఇన్ ఏ క్లియర్ అండ్ ఆర్గనైజ్డ్ మేనర్. ఒక ఐడియాని ఏ విధంగా మనం చెప్తే బాగా అర్థమవుతుంది, ఎలా చెప్పాలి అనేదాన్ని ఆర్గనైజ్డ్ మేనర్లో చెప్తూ ఉంటారు. ఇట్ ఆఫెన్ ఫాలోస్ ఏ లాజికల్ సీక్వెన్స్ అండ్ ఎయిమ్స్ టు ఎడ్యుకేట్ ఆర్ ఇన్ఫార్మ్ ద ఆడియన్స్. అయితే ఇది చాలా తరచుగా లాజికల్ సీక్వెన్స్ని ఫాలో అవుతూ ఉంటుంది. ఎంతసేపు ఆడియన్స్కి ఏదో ఒక రకమైనటువంటి నాలెడ్జ్ని ఎడ్యుకేట్ చేయడానికే మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం చివరి దాకా కూడా. నెక్స్ట్ పర్సువేసివ్ స్పీచ్. ఇన్ ఏ పర్సువేసివ్ ప్రెజెంటేషన్ ద ప్రెజెంటర్ యూజెస్ వర్బల్ టెక్నిక్స్ టు ఇన్ఫ్లుయెన్స్ ద ఆడియన్స్ ఒపీనియన్స్ అండ్ యాటిట్యూడ్స్ ఆర్ బిహేవియర్స్. ఇక్కడ పర్సువేసివ్లో ఏం చేస్తారంట, ఇక్కడ ఉండేటటువంటి ప్రెజెంటరు వెర్బల్ టెక్నిక్స్ అనేవి ఉపయోగిస్తూ ఉంటారంట. దేనికోసం, ఆడియన్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం కోసం, బాగా ప్రభావవంతంగా చెప్పడం కోసం, వాళ్ళ యొక్క ఒపీనియన్స్ని లేకపోతే యాటిట్యూడ్స్ని లేకపోతే బిహేవియర్స్ని వీటన్నిటిని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసేలాగా చెప్పడం అనేది జరుగుతుంది. దిస్ మే ఇన్వాల్వ్ ప్రెజెంటింగ్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ ప్రొవైడింగ్ ఎవిడెన్స్ అండ్ అపీలింగ్ టు ఎమోషన్స్ ద కన్విన్స్ ద ఆడియన్స్ ఆఫ్ ద పర్టికులర్ వ్యూ పాయింట్. అయితే దీంట్లో ఏమి ఇన్వాల్వ్ అవ్వచ్చు అంటే ప్రజెంటింగ్ ఆర్గ్యుమెంట్, ఏదైనా ఒక ఆర్గ్యుమెంట్ని వాదోపవాదాలని ప్రజెంట్ చేయడం, ప్రొవైడింగ్ ఎవిడెన్స్, ఏదైనా మనం ఏదైనా చెప్పేస్తామంటే దాన్ని ఎవిడెన్స్ చూపించామనుకోండి, ఓహో ఇది ఎవిడెన్స్ ఉంది కదా ఇది నిజమే అని నమ్ముతాము. అలాగే అపీలింగ్ టు ఎమోషన్స్, మన యొక్క భావోద్వేగాలని టచ్ అయ్యేలాగా మనం మాట్లాడుతూ ఉంటారు. టు కన్విన్స్ ద ఆడియన్స్ నమ్మకాన్ని చూరగనేలా మాట్లాడడం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇది ఒక పర్టికులర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆడియన్స్ అందరినీ మన వైపు తిప్పుకొని మనం చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ డెమాన్స్ట్రేటివ్ స్పీచ్, అంటే డెమాన్స్ట్రేట్ చేసి చెప్తా అంటారు. డెమాన్స్ట్రేటివ్ కమ్యూనికేషన్ ఇన్వాల్వ్స్ ద షోయింగ్ ఆర్ ఫిజికల్లీ ఇలిస్ట్రేట్ హౌ సంథింగ్ వర్క్స్ ఆర్ ఈజ్ డన్. అసలు డెమాన్స్ట్రేటివ్ కమ్యూనికేషన్ అనేది దేనికి కలిగి ఉంటుందంటే
మనకి ఫిజికల్గా ఇలిస్ట్రేట్ చేసి ఇది ఇలా జరుగుతుంది అని చెప్పి ఏ విధంగా ఏదైనా ఒక వస్తువుని చూపించి ఇది ఇలా, లేకపోతే ఒక పరికరాన్ని చూపించి ఇది ఇలా పనిచేస్తుంది, దీని యొక్క పనితనం ఇలా ఉంటుంది, ఇలా ఆన్ చేయాలి, లేకపోతే ఇలా వర్క్ చేస్తుంది ఇది అని చెప్పి డెమాన్స్ట్రేట్ చేసి డైరెక్ట్గా ఒక వస్తువుని తీసుకొచ్చి చెప్పించడం అన్నమాట. దిస్ కెన్ బి particularly effective when the project is a complex process, products or the procedures. ఒక కాంప్లెక్స్ ప్రాసెస్లో ఉండేటటువంటి ప్రోడక్ట్ని కానీ ఉత్పత్తిని కానీ లేకపోతే ఒక కాంప్లెక్స్ ప్రొసీజర్లో చేయవలసినటువంటి పని కానీ ఇలా స్వయంగా చేసి చూపించడం వల్ల, డెమాన్స్ట్రేట్ చేయడం వల్ల మీకు బాగా అర్థమవుతుంది. మీరు ప్రాక్టికల్స్ అయ్యి చూస్తారు కదా, డైరెక్ట్గా వాళ్ళు చేసి చూపిస్తారు, తర్వాత మీరు చేస్తూ ఉంటారు. అది డెమాన్స్ట్రేటివ్ టెక్నిక్లో చెప్తూ ఉంటారు అన్నమాట. నెక్స్ట్ ఇన్ఫర్మేటివ్ స్పీచ్. ఇన్ఫర్మేటివ్ కమ్యూనికేషన్ focuses on delivering the factual information to the audience. ఆడియన్స్కి సరైనటువంటి కరెక్ట్ అయినటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడమే మనకి ఉండేటటువంటి ఇన్ఫర్మేటివ్ స్పీచ్ అవుతుంది. ద గోల్ ఈజ్ టు ఎన్హాన్స్ ద ఆడియన్స్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద టాపిక్ ఆర్ సబ్జెక్ట్ మ్యాటర్ బై ప్రొవైడింగ్ ద రిలవెంట్ డీటెయిల్స్ అండ్ ఇన్సైట్స్. మరి గోల్ అనేది చూస్తే కనుక ఒక ఆడియన్స్కి ఏదైనా అర్థం చేసుకునేటటువంటి ఒక టాపిక్ని అర్థం చేసుకోవడంలో వాళ్ళకి ఎక్కువ ఎబిలిటీని ఎక్కువగా అర్థం చేసుకోవాలి. ఒక సబ్జెక్ట్ మ్యాటర్ కానీ ఏది చెప్పినా కూడా మనం ఒక టాపిక్ని ఎక్కువగా దాని గురించినటువంటి నాలెడ్జ్ని ప్రొవైడ్ చేయడం, రెలవెంట్ అయినటువంటి డీటెయిల్స్ ఇవ్వడం, దాన్ని దృష్టాంతాలతో కూడా చూపించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఇస్తారన్నమాట ఒక టాపిక్ గురించి, ఇది ఇంకా ఇలా కూడా ఉంటుంది, ఇలా ఉంటుంది అని చెప్పి ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇస్తారన్నమాట. నెక్స్ట్ ఇంటరాక్టివ్ స్పీచ్లో ఇంటరాక్టివ్ ప్రెజెంటేషన్ ఎంకరేజ్ ద ఆడియన్స్ పార్టిసిపేషన్ అండ్ ఎంగేజ్మెంట్. ఆడియన్స్ యొక్క పార్టిసిపేషన్ కానీ ఎంగేజ్మెంట్ని కానీ ఇక్కడ ఇంటరాక్టివ్ ప్రెజెంటేషన్ అనేది ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది అని చెప్తున్నారు. ద ప్రెజెంటర్ మే ఆస్క్ ద క్వశ్చన్స్ అండ్ ఫెసిలిటేట్ ద డిస్కషన్స్ ఆర్ ఇన్వాల్వ్ ద ఆడియన్స్ ఇన్ యాక్టివిటీస్ టు క్రియేట్ ఏ డైనమిక్ అండ్ ఎంగేజింగ్ అట్మాస్ఫియర్. మరి ఎంతసేపు మనం ఒకటి మాట్లాడుతున్నాం అనుకోండి, దాన్ని ఆడియన్స్ బాగా ఎంకరేజ్ చేసి మీరు వినండి అని లెవెల్లో మనం తీసుకుని వెళ్ళి వాళ్ళని ఇంటరాక్ట్ అయ్యేలాగా, ఎంగేజ్ అయ్యేలాగా మనం చూస్తూ ఉంటాం అన్నమాట. అంతేకాని మనం ఇక్కడ చెప్తుంటే ఎక్కడో ఉందనుకోండి దృష్టి, అది ఎంగేజ్మెంట్ లేనట్టు అన్నమాట. ద ప్రెజెంటర్ మే ఆస్క్ ద క్వశ్చన్స్ అండ్ ఫెసిలిటేట్ డిస్కషన్స్ ఆర్ ఇన్వాల్వ్ ద ఆడియన్స్ ఇన్ ద యాక్టివిటీస్ టు క్రియేట్ ఏ డైనమిక్ అండ్ ఎంగేజింగ్ అట్మాస్ఫియర్. మరి ఎలా ఎంగేజ్ ఉంటారు, నేను చెప్పేసుకుంటే వెళ్ళిపోతుంటే విన్నా వినకపోయినా ఒకటే అనుకుంటారు. అందుకని మధ్యలో ఏం చేస్తూ ఉంటాను, నేను క్వశ్చన్స్ వేస్తూ ఉంటాను, లేకపోతే మిమ్మల్ని ఏదైనా డిస్కషన్ పెడతా ఉంటాను ఆ టాపిక్ మీదే, లేకపోతే మీకు అందులో ఆడియన్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉండేలాగా ఏదైనా యాక్టివిటీని చేసుకురమ్మని చెప్తూ ఉంటాను, లేకపోతే ఏదైనా బుక్లో ఉంటే చేయిస్తూ ఉంటాను. ఇలాంటివన్నీ కూడా డైనమిక్గా మనకి ఒక ఎంగేజింగ్ అట్మాస్ఫియర్ని తీసుకురావడం అనేది జరుగుతూ ఉంటుందని చెప్పి చెప్తున్నారు. ఓకే, narrative speech. Narratives involve the telling a story to convey a message or lesson. అసలు నేరేషన్ అంటే వర్ణించి చెప్పడం, ఒక స్టోరీ చెప్పడానికి కానీ లేకపోతే ఒక మెసేజ్ని ఒక లెసన్ని చెప్పడానికి కానీ దేన్నైనా కన్వే చేయడానికి మనం నేరేటివ్ స్పీచ్ని ఉపయోగిస్తూ ఉంటాం. దిస్ టెక్నిక్ కెన్ బి ఎంగేజింగ్ అండ్ relatable as it allows the presenter to create a connection with the audience through a well structured and captivating story. అయితే ఇక్కడ ఉండేటటువంటి ఒక టెక్నిక్ని ఎలా ఉంచుతామో దేంట్లో అయినా సరే మనం ఎంగేజ్ అయ్యి ఉండి దానికి రిలేటెడ్గా ఉండేటటువంటి స్టోరీని చెప్పినప్పుడు దానికి రిలేట్ అయినటువంటి ఏవైనా ప్రజెంట్ చేయడం, వాటికి కనెక్షన్గా ఏదైనా క్రియేట్ చేసి చెప్పడం, ఆడియన్స్ అందరూ కూడా బాగా చెప్పారు, బాగా స్ట్రక్చర్ ఉంది అని చెప్పి అనుకునేలాగా ఒక స్టోరీ టెల్లింగ్ కానీ అలాంటివి చెప్పడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ ప్రొవైడ్ అన్ ఆపర్చునిటీ ఫర్ ద ఆడియన్స్ టు ఆస్క్ ద క్వశ్చన్స్ అండ్ రిసీవ్ ఆన్సర్స్ ఫ్రమ్ ద ప్రెజెంటర్. అయితే మనం ఎంతసేపు ఏం చేస్తాం, సెషన్ అయిపోయిన తర్వాత ఒక అవకాశం అనేది ఇస్తాము, మీకు ఏమైనా డౌట్లు ఉంటే అడగండి అమ్మా అని చెప్తా ఉంటాం. అప్పుడు క్వశ్చన్ చేస్తాము, మీరు ఆన్సర్ చెప్తూ ఉంటారు అన్నమాట. దిస్ టైప్ ఆఫ్ కమ్యూనికేషన్ ఎంకరేజెస్ ద డైలాగ్స్ అండ్ హెల్ప్స్ అడ్రెసెస్ అన్సర్టైనిటీస్ ఆర్ ద క్లారిఫికేషన్స్ ద ఆడియన్స్ మే హ్యావ్. ఏమైనా తెలియనటువంటి విషయాలు, క్లియర్ కానిటువంటి విషయాలు ఏమైనా ఉంటే క్వశ్చన్స్ వేస్తే కనుక వాటిని క్లారిఫై కూడా చేయాలి. నెక్స్ట్ కంపారిటివ్ స్పీచ్ అంటే మనకి కంపేర్ చేసి చెప్పేటటువంటి స్పీచ్ని కంపారిటివ్ స్పీచ్ అని అంటాం. ఇన్ కంపారిటివ్ ప్రెజెంటేషన్ ద ప్రెజెంటర్ హైలైట్స్ ద డిఫరెన్సెస్ అండ్ సిమిలారిటీస్ బిట్వీన్ టూ ఆర్ మోర్ సబ్జెక్ట్స్ అండ్ కాన్సెప్ట్స్ అండ్ ప్రొడక్ట్స్ ఆర్ ఐడియాస్.
దిస్ కెన్ హెల్ప్ ద ఆడియన్స్ గెయిన్ ఏ డీపర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఏ టాపిక్ బీయింగ్ డిస్కస్డ్. కంపారిటివ్ ప్రజెంటేషన్కి వచ్చేసరికి ప్రజెంటర్ ఏం చేస్తారట, ఇక్కడ హైలైట్ చేస్తూ ఉంటారంట డిఫరెన్సెస్ అన్నమాట, తేడాలని తెలియచెప్పడం. కంపేర్ చేసి చెప్పడం అంటే ఇద్దరి మధ్యన తేడాలు చెప్పమనంటే మనం భేదాల రూపంలో ఇలా టేబుల్ వేసి ఇటు అటు పెట్టి ఇద్దరిని రాస్తాం అన్నమాట. అలా కంపేర్ చేసి ఎక్కువ డిఫరెన్సెస్ ఏమి ఉన్నాయో వాటిని హైలైట్ చేసి చెప్తూ ఉంటాం అలా చెప్పినప్పుడు. అలాగే దేనికి హైలైట్ చేస్తాం, ఒక సబ్జెక్ట్ చెప్పడానికి, లేకపోతే ఒక కాన్సెప్ట్ని చెప్పడానికి, ఒక ప్రోడక్ట్ని లేకపోతే ఒక ఐడియాని చెప్పడానికి దీన్ని ఉపయోగిస్తామని చెప్పి చెప్తున్నారు అన్నమాట. నెక్స్ట్ మోటివేషనల్ స్పీచ్. మోటివేషనల్ స్పీచ్ అంటే దేన్నైనా ప్రేరేపించేటటువంటి స్పీచ్ని మోటివేషనల్ స్పీచ్ అని చెప్పి అంటాం అన్నమాట. మోటివేషనల్ కమ్యూనికేషన్ ఎయిమ్స్ టు ఇన్స్పైర్ అండ్ ఎనర్జైజ్ ద ఆడియన్స్. ఎప్పుడైనా మోటివేషనల్ స్పీచ్ ఎందుకు చెప్తారంటే ముందుగా ప్రేరేపణ కలుగజేస్తారు, ఈ సబ్జెక్ట్ చదువుకుంటే మంచిది, లేకపోతే ఈ డిగ్రీ చేస్తే మంచిది అని చెప్పి ప్రేరేపిస్తే కదా మీరు దానికి ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. అందుకని ఆ విధంగా ప్రేరేపిస్తే కనుక మనకి మోటివేషన్ అనేది అవుతుందన్నమాట. ఎందుకని ఎంగేజ్ చేయడం మొత్తం ఇది వింటే ఇంట్రెస్ట్గా వింటారు, ఎందుకంటే దీనివల్ల ఉపయోగం ఉందని చెప్తే ఏదైనా ఇంట్రెస్ట్గా ఉంటారు, అలాగా వినేలా చేస్తారన్నమాట. Presenters often use anecdotes and personal experience and motivational quotes to encourage the audience to take actions to adopt a particular mindset. వీళ్ళకి బుర్రలోకి బాగా ఎక్కడం కోసం చెప్పింది మధ్య మధ్యలో స్టోరీలు చెప్తారు, లేకపోతే సొంత స్టోరీలు చెప్తూ ఉంటారు, లేకపోతే పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే అది చెప్తారు. ఇలా మోటివేషనల్ కోట్స్ని చెప్పడం అనేది ఇవన్నీ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ ఇన్స్ట్రక్టివ్ స్పీచ్. ఇన్స్ట్రక్టివ్ స్పీచ్ అనేది చూస్తే కనుక కమ్యూనికేషన్ ప్రొవైడ్ స్టెప్ బై స్టెప్ గైడెన్స్ ఆర్ ఇన్స్ట్రక్షన్స్ ఆన్ హౌ టు పర్ఫార్మ్ ఏ టాస్క్ ఆర్ అచీవ్ ఏ స్పెసిఫిక్ గోల్. అయితే ఇన్స్ట్రక్టివ్ దాంట్లో మనకి కమ్యూనికేషన్ స్టెప్ బై స్టెప్ గైడెన్స్ని ఇవ్వడం అనేది ఇన్స్ట్రక్షన్స్, ఈ పని ఇలా చేయాలి, ఈ పని చేయాలి, ఇలా చేయాలి అని చెప్తే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినట్టుగా సూచనలు ఇవ్వడం అనేటటువంటి స్పీచ్. దిస్ టైప్ ఆఫ్ కమ్యూనికేషన్ ఈజ్ కామన్ ఇన్ వర్క్ షాప్స్ అండ్ ట్రైనింగ్ సెషన్స్ అండ్ ఎడ్యుకేషనల్ ప్రజెంటేషన్స్. ఇవన్నీ ఎక్కువగా మనకు తెలిసిందే. ఏదైనా వర్క్ షాప్ పెట్టిరనుకోండి, ఇలా ఇలా చేయండి అని చెప్తారు, ఏదైనా ట్రైనింగ్ ఇస్తే ఇలా ఇలా చేయాలని చెప్తారు. ఎడ్యుకేషన్ ప్రజెంటేషన్ కూడా అంతే, మీకు ఏమన్నా ప్రాక్టికల్స్ అది చేసినప్పుడు ఇలా చేయాలని చెప్తారు, తర్వాత మీరు చూసి నేర్చేసుకుంటారు అలాగా. తర్వాత హ్యూమరస్ స్పీచ్. అంటే హ్యూమరస్ స్పీచ్ అంటే నవ్వుని. హ్యూమరస్ స్పీచ్లో హ్యూమర్ కెన్ బి ఏ పవర్ఫుల్ టూల్ ఇన్ ప్రెజెంటేషన్ టు ఎంగేజ్ ద ఆడియన్స్ అండ్ మేక్ ద కంటెంట్ మోర్ ఎంజాయబుల్. మనం కంటెంట్ని మరీ సీరియస్గా చెప్పేస్తుంటే ఎందుకు వచ్చిందిరా బాబు అనుకుంటాం. అందుకని మధ్యలో ఎప్పుడైనా చిన్నగా జోక్ చేసుకోవడం, చిన్నగా నవ్వు వచ్చేలాగా ఏదైనా మాటలు అనుకుని కంటెంట్కి రిలేవెంట్గా ఏదైనా ఎంజాయ్ చేస్తూ చెప్పుకోవడం అనేది జరుగుతుంటుంది. ప్రెజెంటర్స్ మే యూజ్ జోక్స్, ఎనెక్డోట్స్ ఆర్ ఇక్కడ లైట్ థ్రెటెండెడ్ స్టోరీస్ టు ఇంజెక్ట్ హ్యూమర్ ఇంటూ దేర్ స్పీచ్. మరి స్పీచ్తో పాటుగా ఎక్కడైనా చిన్న కథలు చెప్పడము, జోక్స్ వేయడము, లేకపోతే మనల్ని ఏదైనా నిద్రపోతుంటే మెలకు వచ్చేలా చేయడము, ఇలాంటివన్నీ ఒకటి చేస్తూ ఉంటాం మధ్యలో. ఇక డిబేట్ స్టైల్ స్పీచ్. డిబేట్ స్టైల్ స్పీచ్ అనేది ఏముంటుంది, ఎలా ఉంటుంది? ఇన్ సమ్ ప్రెజెంటేషన్స్ ఏ డిబేట్ ఆర్ ద ఆర్గ్యుమెంటేటివ్ స్టైల్ మే బీ యూజ్డ్ ఇన్ ద ప్రజెంట్ డిఫరెంట్ వ్యూ పాయింట్స్ ఆన్ ద టాపిక్. మరి ఇక్కడ ఎప్పుడైనా టాపిక్ని పెట్టినప్పుడు ఈ రెండు ఇరువర్గాల మధ్య వాదన పెడతారన్నమాట. ఓ టాపిక్ ఇచ్చేసి మీరిద్దరు వాదించుకోండి దాని మీద అని చెప్పి చెప్తూ ఉంటారు. అందులో ఎవరు వాదన బాగా ఉంటే వాళ్ళకి మార్కులు ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. డిబేట్ అంతే. దిస్ ఎంకరేజెస్ ద క్రిటికల్ థింకింగ్ అండ్ అలౌస్ ద ఆడియన్స్ టు కన్సిడర్ మల్టిపుల్ పెర్స్పెక్టివ్స్. అది ఆడియన్స్ని మల్టిపుల్ పెర్స్పెక్టివ్ వైపు దారి తీసేలా చేస్తుంది అన్నమాట. డిబేట్లో ఇక్కడ 5 అక్కడ 5 ఉంటే వీళ్ళు చెప్పిన దాన్ని వాళ్ళు అదెందుకు కరెక్ట్ అని అంటారన్నమాట. ఇదే కరెక్ట్ అని మీరు వాదిస్తూ ఉంటారు, అది ఎలా కరెక్ట్ అవుద్దని వాళ్ళు అంటూ ఉంటారు అన్నమాట. ఆ విధంగా వాదన అనేది ఎంత బాగా మనకి ఫ్లూయెన్సీ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కమ్యూనికేషన్ అనేది ఆ విధంగా పెరుగుతుంది, నాలెడ్జ్ కూడా అలాగే పెరుగుతుంది. డిబేట్స్ అందుకే ఏర్పాటు చేస్తారు.